నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్న సూర్యాపేటలో మీడియా సమావేశం నిర్వహించారు. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తూ రైతుల సమస్యలపైన ప్రభుత్వం విస్మరిస్తుందని కూడా విమర్శించారు. ఇదే అంశంపై మాట్లాడదాం. మనతో పాటు టీపీసీసీ జనరల్ సెక్రటరీ కైలాష్ నేత గారు ఉన్నారు. ప్రధానంగా సీఎం నిద్రపోతున్నాడా, రైతులు కష్టపడుతుంటే కష్టాల్లో ఉంటాయని ప్రధానంగా కేసీఆర్ మాట్లాడి ఏం చెప్తారు? ఒకటేనండి, ఇవాళ రైతుల సంక్షేమానికి కానీ రైతుల యొక్క కష్టాలు కన్నీళ్లు తీర్చడానికి ఈ ప్రభుత్వం వచ్చినటువంటి 100 రోజుల్లోనే ఎవరైతే బాధపడతా ఉన్నారో రైతు బంధుతోటి ఆ రైతు బంధు రాక ఇబ్బంది పడితే దాన్ని ఫుల్ఫిల్ చేయడానికి ముఖ్యమంత్రి గారు అన్ని నిధులు చేర్చినారు. నోటిఫికేషన్ లోపల అన్ని వర్గాలకు తప్పకుండా నిధులు అందుతాయి. ఇక రెండో విషయం, మొసలి కన్నీరు గారుస్తూ ప్రజల్ని మోసం చేస్తూ ఇవాళ ఫామ్ హౌస్లో పండుకున్న ముఖ్యమంత్రి గారికి ఇప్పుడే గుర్తుకొచ్చింది. ఎందుకంటే ఏదైనా నటన చేయాలి. సురభి నాటకాల మండలి అంటారు చూసినారు, ఆ విధంగా వాళ్ళు కొట్టినట్టు ఏడ్చినట్టు డ్రామా చేసి ప్రజల్ని మోసం చేసి రైతుల ఆత్మహత్యలకే కారణమైంది ఈనాటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అనాలోచిత నిర్ణయాలు. ప్రాజెక్టులు కట్టింది ఎవరండి? నాగార్జున సాగర్ కానీ, శ్రీశైలం కానీ, కల్వకుర్తి కానీ, నిట్టెంపాడు కానీ, పోచంపాడు కానీ, అదేవిధంగా శ్రీరామ్ సాగర్ కానీ, ఈ రాష్ట్రంలో ఉండబడే ప్రతి ప్రాజెక్టు కట్టి ప్రజల యొక్క పొలాల్లో నీళ్లు పారించి వారికి గిట్టుబాటు ధర కల్పించి ఐకేపీ సెంటర్లు ఇచ్చి ఉచిత విద్యుత్ ఇచ్చింది. అదేవిధంగా రుణమాఫీ చేయగలిగినాము. అదేవిధంగా ఎరువుల మీద కానీ విత్తనాల మీద కానీ సబ్సిడీలు కొనసాగించినాము. క్రాప్ లోన్లు సరైన పద్ధతిలో ఇవ్వగలిగిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. అటువంటి పార్టీ మీద 100 రోజుల్లోనే ఇవాళ ప్రభుత్వం వచ్చింది. మరి మీరు 9.5 సంవత్సరాలు గాడిద పండ్లు దోయినవా కేసీఆర్ అని అడుగుతున్నా. సిగ్గు లజ్జ అనిపిస్తలేదు? ఒక ప్రభుత్వాన్ని విమర్శిస్తాను, కనీసం 1 సంవత్సరం టైం ఇవ్వాలి. 9.5 సంవత్సరాలలో మేము చేసినటువంటి పోరాటాలు ఒకసారి నువ్వు స్మరించుకో. ఏ రోజైనా ప్రజా గొంతుకలుగా, రైతుల పక్షపాతిగా, అదేవిధంగా అణగారిన వర్గాల, బలహీన వర్గాల, నిరుద్యోగుల, రైతుల, మహిళల యొక్క సమస్యల మీద మేము గొంతెత్తి చాటినాం. ఏ రోజు ఈ ముఖ్యమంత్రి పట్టించుకోలే. నియంత్రిత ధోరణితో ధర్నా చౌకని ఎత్తివేసి అప్రజాస్వామిక పోలీసులను పెట్టి రెవెన్యూ యంత్రాంగం పేరుతోటి అన్నీ పూర్తిగా తన కబ్జాలోకి తీసుకొని, అధికారాన్ని కబ్జాలో తీసుకొని ఇవాళ నల్గొండ జిల్లాలో భారతీయ జనతా పార్టీని గెలిపించడం కోసం డూప్లికేట్ అభ్యర్థులను పెట్టి ప్రాజెక్టులు కట్టినటువంటి కాంగ్రెస్ మీద దుమ్మెత్తి పోస్తే ప్రజలు నమ్మరు. ఇవాళ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పెండింగ్ ప్రాజెక్టులు నక్కలగంటే కానీ, అదేవిధంగా చర్లగూడెం రిజర్వాయర్ కానీ, బ్రాహ్మణ ఎల్లెంల కానీ ఈ ప్రాజెక్టు పూర్తి చేసి ఉమ్మడి జిల్లాకు నీళ్లు అందించే కార్యక్రమాన్ని గౌరవ రాజశేఖర రెడ్డి గారు ఏదైతే వేసినటువంటి ప్రాజెక్టులని ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వెంకరెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అద్భుతంగా పనిచేస్తారు. కాబట్టి 4 ఓట్లు రావాలి, కాంగ్రెస్ను దెబ్బతీయాలి. కాబట్టి ఇటువంటి అభూత కల్పనలతోటి ప్రజల ముందుకు పోయి మొసలి కన్నీరు గారుస్తున్నటువంటి కేసీఆర్కు ఓట్లు లేవు. ప్రజలు ఇప్పటికే బీచారం ఎత్తిండ్రు. ఎంపీలు పోటీ చేసే పరిస్థితి లేదు, అలా ఖాళీ అవుతుంది. ఎందుకంటే కర్రు కాల్చి వాత పెట్టినాక ఇప్పుడు బయటకు వెళ్తుండే ఆయన. మరి ఏం బీకినామని నేను అడుగుతున్నా. 9.5 సంవత్సరాలు ఏ రోజైనా సెక్రటరీకి వచ్చినవా, రివ్యూ చేసినవా? రైతుల సంక్షేమం కొరకు కానీ మరి రుణమాఫీ చేయమని అడిగినాం. ఏకకాలంలో ఏ రోజు చేయలేదు. ఏకకాలంలో చేస్తానని మీరు ఇవాళ మేము చేస్తున్నటువంటి పనులకు అడ్డం తగులుతూ రాజకీయ లబ్ధి కోసం చేసేటువంటి ఏదైతే విమర్శలు ఉన్నాయో తెలంగాణ సమాజం పట్టించుకోదు. వారిని చిత్తుగా ఓడించి మళ్ళీ తిరిగి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రైతులు కానీ, మహిళలు కానీ, నిరుద్యోగులు కానీ ఈ సమాజం మొత్తం కూడా రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తూ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం విజయదుంబి మోగిస్తుంది. నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి 2 సీట్లకు 2 సీట్లు కాంగ్రెస్ 5 లక్షల మెజార్టీతో గెలిచి విజయం సాధించబోతుంది. అయితే రైతుల బాధ చూడలేక నేను 3 నెలల తర్వాత బయటికి రావాల్సిన పరిస్థితి వచ్చింది. అసలు రుణమాఫీ ఏమైంది, రైతు బంధు ఏమైపోయింది, పంటల బోనస్ ఏమైపోయింది, అసలు భగీరథ ఏమైంది, కట్టిన ఇల్లు పెట్టిన పొయ్యి పెడితే అసలు అసమర్థంగా కాంగ్రెస్ పాలన ఉందని కూడా ఆయన వ్యాఖ్యలు. నేను ఒక్క మాట చేస్తా ఉన్నా, నువ్వు పొయ్యి పెట్టినవు కరెక్టే. ఆ పొయ్యి పెట్టి నీ కుటుంబమే తిన్నది, నీ కుటుంబమే దోచుకున్నది. ఆ తెలంగాణలో భూస్వాములకు, బూర్జువాలకు, గుట్టలకు, పుట్టలకు, ఆ తర్వాత ఫామ్ హౌజులకు రైతు బంధు ఇచ్చినాం. నిజంగా వ్యవసాయం చేసుకునే 6 గాలం చేసిన రైతు కష్టపడి కన్నీళ్లతో, బాధతో, దుఃఖంతో ఉంటే ఆ రోజు ఉచిత కరెంట్ ఇచ్చిన సంగతి నేను గుర్తుకు చేస్తున్నా. దేశవ్యాప్తంగా రుణమాఫీ చేసిన ఘన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. కానీ కాంగ్రెస్ పార్టీని విమర్శించడానికి ఏం లేదు కాబట్టి ఓ డ్రామా చేసేటువంటి కార్యక్రమాన్ని ప్రజలు నమ్మరు. కాబట్టి తెలంగాణని 100% రేవంత్ రెడ్డి గారి నాయకత్వం సస్యశ్యామల తెలంగాణగా, ఆకలి, పేదరికం, దారిద్ర్యం, రైతులు, యువకులు ఆత్మహత్యలు లేనటువంటి తెలంగాణ తీర్చిదిద్దడానికి అద్భుతమైనటువంటి ప్రణాళికతో ఈ రాష్ట్రంలో ముందుకు పోతాం. 100% రైతుల యొక్క అభివృద్ధి కోసం, అభివృద్ధి యొక్క సంక్షేమం కొరకు ప్రాజెక్టు కార్యక్రమాన్ని పూర్తి చేస్తామని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. వారు కట్టినటువంటి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో కేసీఆర్ నాయకత్వం 1,20,000 కోట్లలో 50,000 కోట్లు దోచుకున్నటువంటి దోపిడీ దొంగల భరతం పట్టడానికే ఇవాళ ప్రభుత్వం ఎంక్వైరీ చేస్తుంది. దాని నుంచి దృష్టి మళ్లించడానికి లిక్కర్ కుంభకోణంలో తన బిడ్డ
ఏదైతే జైల్లో ఉందో ప్రజల ముందు డ్రామాలు ఆడితే ప్రజలు మర్చిపోతారనేటువంటి ఏషం కడుతుంది తప్ప ప్రజలు నమ్మరు. ఇంకా ఫోన్ ట్యాపింగ్లో కేటీఆర్ ఉన్నాడా, హరీష్ రావు ఉన్నాడా, సంతోష్ రావు ఉన్నాడా, ఎర్రబేల్ దయాకర్ ఉన్నాడా, కేసీ రావు ఉన్నాడా, ఏ రావు ఉండో బయట పడుతుంది. కాబట్టి దీన్ని వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఓ డైవర్ట్ పాలిటిక్స్ తీసుకొని ఇక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధిని కానీ ప్రజలకు అందుతున్నటువంటి ఓ బస్సులో ఇప్పటి వరకు దాదాపు ఓ 10 కోట్ల పైగా మహిళలు ప్రయాణించరండి. తప్ప మహిళలకు ఇస్తే గ్యాస్ సిలిండర్ మీద 500 సబ్సిడీ ఏదైతే మేము 500కు పెట్టినామో 1400 ఉన్నటువంటి 1200కు పైగా ఉన్నది. దాన్ని ఇవ్వడం తప్ప అండి? కరెంటు బిల్లు 200 యూనిట్ వరకు ఇస్తున్నాం, అది తప్ప? వీళ్ళు ఓర్చుకోలేకపోతున్నారు. అంటే వీళ్ళ కళ్ళకు మంటలు వస్తుంది. ఎక్కడ వీళ్ళకు ప్రజలు మద్దతు ఇస్తారు అనేటువంటి ఒక బాధతోటి దుఃఖంతో ఒక నటన కార్యక్రమాన్ని చేశారు. కాబట్టే టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు అయ్యా మేము పోటీ చేయలేని పరిస్థితి ఉంది, ప్రజలు మమ్మల్ని కాంగ్రెస్ ఉమ్మేస్తున్నారు మా ముఖం మీద, అందుకే రంజిత్ రెడ్డి పారిపోయాడు, బీబీ పాటిల్ పారిపోయాడు, కడియం కావ్య పారిపోయింది, తర్వాత వెంకటేష్ నేత పారిపోయాడు, ఇంకా రేపు రాబోయే రోజుల్లో ఇంకా ఇద్దరు తప్పకుండా ఎలక్షన్ వరకు తప్పించుకునే పరిస్థితి ఉన్నది. అది మాకు తెలుసు. కాబట్టి టీఆర్ఎస్లో ఆ కుటుంబంలో ఉన్న ఆ నలుగురు ఎవరైతే ఉన్నారో వాళ్ళే మిగులుతారు. ఈ తెలంగాణలో రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ బీజేపీ రెండు ఒకటే. అంటే ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, మీరు కనుక ఓటేస్తే మోరులో వేసినటువంటిగా ఏ వస్తువైనా కానీ లేదా కింద పడ్డటువంటి ప్రసాదం కానీ పనికిరాదు. దయచేసి తెలంగాణ ప్రజలకు దిశ టీవీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా, 100% కాంగ్రెస్ పార్టీని గెలిపించండి, రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని బలపరచండి, ప్రజలకు అన్ని కార్యక్రమాలు చేస్తాం. 1 సంవత్సరం వరకు వెయిట్ చేయండి. మా పాలని నిరుద్యోగులకు ఇప్పుడు 30,000 ఉద్యోగాలు ఇచ్చారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో. వాళ్ళు ఏదో ఎప్పుడో చేసిపోతే మేము పూర్తి చేసి వాళ్ళకి జీతాలు ఇచ్చే పరిస్థితి వచ్చిందంటే ఇంకా 150,000 ఉద్యోగాలు సంపూర్ణంగా 5 సంవత్సరాల్లో పూర్తి చేసి మెప్పు పొందుతాడు రేవంత్ రెడ్డి గారు. వారి నాయకత్వంలో సిపాయి లెక్క మేము పనిచేస్తాం. సో మేడిగడ్డలో పిల్లర్ల అంశంతో అసలు ఎందుకు నింపట్లేదు? ఎందుకంటే రైతులు ఇబ్బంది పడుతున్నారు. అసలు కరువు వచ్చింది కాదు, కాంగ్రెస్ తెచ్చింది కరువు అని చెప్పారు. అరే కొంచెమన్నా సిగ్గుండాలే, ముఖ్యమంత్రిగా పనిచేసినావు, కరువు అనేది ఒకటి తెచ్చేది కాదు. కేసీఆర్ నువ్వు తీసుకున్నటువంటి అనాలోచిత నిర్ణయాలు, నువ్వు కట్టింది నెర్రెలు బాచింది, ప్రాజెక్టులో నీరుండే పరిస్థితి లేదు, ఇంకొక అదనంగా ఒక్క టీఎంసీ ఉన్నది కూలిపోయేటువంటి పరిస్థితి ఉందని నిపుణుల కమిటీ కేంద్ర కమిటీ ఇచ్చింది, కేంద్ర జలవనరుల సంఘం అథారిటీ ఇచ్చింది, రాష్ట్రంలో ఉండబడేటువంటి మేధావులు ఇంజనీర్లు కూడా ఇచ్చినారు. నువ్వు ఆ రోజు సొంతంగా ఇంజనీర్గా, నువ్వే శాస్త్రవేత్తగా, నువ్వే మేధావి లెక్క, పొంగనాల పోసే లెక్క అన్నీ నువ్వే చేసి ప్రాజెక్టుని కూలగొట్టి ఇవాళ అబద్ధాలు ఆడుతూ ఉన్నావు. కాబట్టి ప్రజలు నమ్మరు. ఏమన్నావు నువ్వు? ఇలా మేడిగడ్డ ఏముంది? బొందలగడ్డనే చేసినావు కదా తెలంగాణని శ్మశానం చేస్తానికి, దోచుకోవడానికి నువ్వు వన్నినటువంటి కుట్రని కుతంత్రాన్ని రేవంత్ రెడ్డి గారు బయట పెడతా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైతే అధికారంలోకి వచ్చారో ఆ రోజు నుంచి మీ చాప కింద నీరు లెక్క మీరు చేసినటువంటి అవినీతి కానీ దోపిడీ కానీ అన్నిటినీ కమ్ముకొస్తూ ఉన్నాయి. మరి ఆ కమ్ముకున్నటువంటి దోచుకున్న దోపిడీని బీజేపీకి పన్ను కట్టి తెలంగాణలో డూప్లికేట్ అభ్యర్థులను పెడుతుండు. దీన్ని డైవర్ట్ పాలిటిక్స్ తీసుకొని ఏం చేయాలి? డ్రామా చేయాలి, ఏషం కట్టాలి, ప్రజల ముందు ఏడ్చాలి అన్నటువంటి ఏదైతే మీ కళ ఉందో ఇది నెరవేరదు. 100% 13 నుంచి 14 సీట్లతోటి ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తప్పకుండా రైతులు, కార్మికులు, కర్షకులు, నిరుద్యోగులు, బడుగులు, బలహీన వర్గాల యొక్క దీవెనతోటి ఈ రాష్ట్రంలో విజయ దుంబి మోగిస్తాం. తిరుగులేని ఆధిక్యంలో రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో పరిపాలన కొనసాగిస్తారు. రైతుల కోసం ఎంత దూరమైనా వెళ్తాము, అవసరమైతే ప్రజల్లోకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీని వేటాడతాం అని చెప్పాను. నేను ఒక్కటే అడుగుతున్నా, నువ్వు ఫామ్ హౌస్ నుంచే బయటకు వెళ్ళవు, పెగ్గు మీద పెగ్గేసి ఇంట వంతమని బయట అంటుర్రు జనం, నాకు కూడా తెలియదు. వాస్తవంగా నువ్వు ఫామ్ హౌస్ నుంచే బయటికి వెళ్ళిన వ్యక్తివి, సెక్రటరియట్కే రాని వ్యక్తికి యాడికి పోతావు? వేటాడతావు, ఏడికి పోతావు? నీకు తాడు లేదు, బొంగరం లేదు. తెలంగాణ అస్తిత్వాన్ని చంపినవు, తెలంగాణ వాదులను చంపినవు, తెలంగాణలో పోరాడినటువంటి తెలంగాణ వాదులకు నువ్వు పదవులు ఇయ్యలే, ద్రోవులకు పదవులు ఇచ్చినావు. ఇవాళ మొసలు కన్నీరు కారుస్తుంది, గొర్రెలు బర్రెలు లెక్క. నీ లజ్జా సిగ్గు ఉందా అని అడుగుతా ఉన్నా టీఆర్ఎస్ పార్టీని. 12 మందిని కొన్నప్పుడు నీకు సిగ్గు లజ్జ లేదా? అనేక మంది జడ్పీటీసీలని, ఎంపీటీసీలని, జడ్పీ చైర్మన్లని, మున్సిపల్ చైర్మన్లని, తెలంగాణకు ద్రోహం చేసినటువంటి ద్రోవులని ఆ రోజు నువ్వు చేయించుకున్నప్పుడు నీకు లేదా? అందుకోసమే ఎవరు దొమిన గోబిలో వారు పడతారు, ఎవరు తీసుకున్న బొందులో వాళ్ళు పడతారు. నీవు నేర్పిన విద్య కదా నీరజాక్ష, నీకు వర్తిస్తుంది. కాబట్టి ఇవాళ ఏదో పెద్ద స్థిరంగా నీతులు చెప్తున్నావే కేసీఆర్, నువ్వు ఒకసారి ఆలోచించుకో. ఒక్కని మిగులుతో కేసీఆర్ కుంగి కుషించి లాస్ట్కు నువ్వు కాశీ యాత్ర బాట పట్టాల్సిందే. నువ్వు వేటాడేది లేదు. ఎవరిని వేటాడతావు అంటే తెలంగాణ ప్రజలకు మేలు చేస్తున్నందుక, రైతుల యొక్క సంక్షేమం కొరకు ఐకేపీ సెంటర్లు తెరిచి మరి వారి యొక్క కొనుగోలు చేస్తున్నందుక, రుణమాఫీ చేస్తున్నందుక, ఇవాళ
మేమేదైతే 200 యూనిట్లు పేదలకు ఇస్తున్నందుకు వేటాడతావా, 500కు సిలిండర్ ఇస్తున్నందుకు వేటాడతావా? నిరుద్యోగులు వంచినావు. నువ్వు ఆత్మ పరిశీలన చేసుకో కేసీఆర్. ఒక్కనివే ఉన్నావు కదా, ఇలా ఎవరు లేరు కదా, నీకు మంది మాగదు లేరు, పల్లకిలు మోసేట్లు లేరు, చిడతలు పెట్టి భజన చేసేటో లేరు, ఒక్కనివే ఉన్నావు. మందు దాక్కుంటా నువ్వు ఆలోచన చేయి. నువ్వేం తప్పులు చేసినా అమరవీరుల కుటుంబాలను ఆదుకున్నావా? నిరుద్యోగులు అయ్యా మాకు ఉద్యోగ నోటిఫికేషన్ ఒక డిఎస్ఐ అంటే కనికరించలేదు కాక ధర్నా చేస్తే తుపాకులు ఎక్కుపెట్టి గొంతుల మీద కాళ్ళు పెట్టి పైశాచిక ఆనందం పొందినటువంటి నీ పోలీసు వాళ్ళని గురించి నువ్వు ఆలోచన చేసుకో. అమరవీరుల కుటుంబాలకు ఏం న్యాయం చేసినావు? తెలంగాణ వాదాన్ని వినిపించినటువంటి ఎవరైతే ఈ సమాజంలో ఉన్నారో వాళ్ళ గురించి కానీ సామాజిక కొరకు ఉద్యమాలు చేసినటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాల నాయకులను జైల్లో పెట్టినావు. అది కాదా నీ యొక్క అప్రజాస్వామిక విధానాలకు నిదర్శనం? కాబట్టి నువ్వు ఆత్మపరిశీలన చేసుకో కేసీఆర్. నేనేమంటున్నావు, ఒక పెద్ద మనిషివి, అందరికంటే తెలంగాణలో ముందని చెప్పుకున్నావు, ముఖ్యమంత్రిగా పనిచేసినావు. కానీ ఇవాళ నువ్వేదో డ్రామా చేసి ప్రజల్ని మోసం చేస్తే నమ్మరు. ముఖ్యమంత్రిగా పనిచేసి నువ్వు ఇన్ని అబద్ధాలు ఆడితే నేను దేవుడు కూడా క్షమించాడు, నరకం పోతావు తప్పకుండా. నేను ఇదేదో ఆధ్యాత్మికంగా చెప్పట్లే. నువ్వు చేసినటువంటి పాపాలకు నువ్వు ఆత్మపరిశీలన చేసుకొని ఫామ్ హౌస్లో కూర్చొని ఒక్కసారి ఆలోచించుకో. తెలంగాణ సమాజం నీకు దూరమైంది, తెలంగాణ వాదం దూరమైంది. ఇక నువ్వు ఇక్కడే పీకలేక నువ్వు ఏదో మహారాష్ట్ర పోతివి, ఆంధ్ర పోతివి, ఒరిస్సాకు పోతివి, అక్కడ ఇవాళ బీచాలం ఎత్తిరు, నీకు దిక్కు లేదు, ఆంధ్రలో కార్యాలయం మరి మూతపడ్డది. నువ్వు ఏ రకంగా తెలంగాణ వాదాన్ని నిలిపినట్టు తెలంగాణని బంగారుమయం చేసినా, తెలంగాణ ఆస్తులు సృష్టించినాను. ఆస్తులు సృష్టించిన మరగాను అయితే ఔటర్ రింగ్ రోడ్డు నీ అయ్య కట్టిండా? హైదరాబాదులో ఉన్నటువంటి భూములని నీ తాత సంపాదించిండా? నీ దొరలు సంపాదించిరా? అది పేద ప్రజల రక్తంతో నిర్మాణమైనటువంటి ఈ తెలంగాణ కోసం ఉంచిరా ఆనాటి పాలకులు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో నీ దుర్మార్గాలని, నీ దోపిడిని బయటికి తీస్తాం. నీ ఫోన్ ట్యాపింగ్లో హరీష్ రావు ఉంటాడా, ఎవరున్నా సరే, లేకపోతే సంతోష్ రావు ఉన్నాడా, లేకపోతే కేటీఆర్ ఉన్నాడా, వాళ్ళు హీరోయిన్లతో మాట్లాడిరా, మరి భార్యల ఫోన్లు విన్నారా, ఏది విన్నా బిడ్డ మీ పని వర్తం, మీ భరతం పడతాం అని ప్రభుత్వం హెచ్చరిస్తుంది. తప్పకుండా రేవంత్ రెడ్డి గారికి ఈ ప్రజల యొక్క తోడు, రైతుల యొక్క తోడు, శ్రీరామ రక్ష అని చెప్పేసి మనవి చేస్తూ వారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో గెలిపించాలని, బీఆర్ఎస్ని అదేవిధంగా బీజేపీ వేరు కాదని, కాబట్టి రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని బలపరచమని విజ్ఞప్తి చేస్తాం. మొత్తంగా ఇది కాంగ్రెస్ నేత కైలాష్ నేత గారు ప్రధాని చెప్తుంది. సో మొసలి కన్నీరు గారుస్తున్నారు కేసీఆర్. ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ ప్రజాప్రభుత్వాన్ని మాత్రం ఏం చేయలేరు. తప్పకుండా రేవంత్ రెడ్డికి మాత్రం వచ్చే ఎన్నికల మాత్రం 14 సీట్లు ఎంపీ ఎలక్షన్లో ప్రజలు గిఫ్ట్గా ఇస్తారు. అలాగే గతంలో చేసిన అవినీతి అప్పుడు చేసి మాత్రం ఇప్పుడు అబద్ధాలు ఆడుతూ ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలు నమ్మే పరిస్థితులు కూడా లేరని కూడా వారు స్పష్టం చేసిన సందర్భం చూడొచ్చు. గాంధీభవన్ నుండి కెమెరా పర్సన్ సంతోష్, సతీష్, దిశ టీవీ.